వాక్య భాగంలోకి వెళ్దాం. మహోన్నతుడ, మహిమగల దేవ, కృపగల కన తండ్రి, పరిశుద్ధుడ, శ్రేష్టమైన దేవ, నీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి, ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి తండ్రి, నీ కృపలో భద్రపరుచుకుని ఆరోగ్యంగా ఉంచిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన తండ్రి, సాయంకాలం వరకు తండ్రి చక్కనైన ఆరోగ్యం ఇచ్చి తండ్రి, నీ సన్నిధ్యములు తండ్రి గడుపుటకు కృప చూపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నేను తండ్రి, నీ మాటలు నేర్చుకోవడానికి వచ్చామయ్యా తండ్రి, మాతో మాట్లాడమని తండ్రి, నీ గురించిన జ్ఞానం ఒక సంపాదించుటకు కృప చూపించమని కోరుతున్నాం నాయన. ఇదిగో నేను తండ్రి, నీలో ఉన్న మార్పు లేని తత్వం గురించి ఆలోచన చేస్తుండగా తండ్రి, నా సొంత బుద్ధిని ఆధారం చేసుకుని మాట్లాడుకోనుక తండ్రి, నీ గ్రంథంలో ఉన్న మాటలకు లోబడి నేర్చుకోవడానికి తండ్రి మా అందరితో మాట్లాడమని కోరుతూ, మా ప్రభు రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన మనవులు అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట నా యొక్క శుభములు. నేటి దినము మనము ఎన్నుకున్న అంశం ఏంటంటే దేవుని మార్పు లేని తత్వము. ఇంగ్లీష్లో ఏమంటారంటే గాడ్స్ ఇమ్యూటబిలిటీ అంటారు. ఇంగ్లీష్లో గాడ్స్ ఇమ్యూటబిలిటీ అంటారు, అంటే దేవుని మార్పు లేని తత్వము. ఇంతవరకు మనం వాక్య భాగం చదువుకున్నాం కదా. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం, కానీ హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో ఏముంది? మలాకి గ్రంథంలో అంటే యెహోవా మార్పు లేనివాడు అని గ్రంథంలో చదువుకున్నాం. యేసుప్రభు గారి గురించి హెబ్రీల పత్రికలు ఏముంది? నిన్న నేడు ఏకరీతిగా ఉండువాడు ఆయన అని కనపడుతుంది. అలాగే కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 102వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఏకరీతిగా ఉండువాడు అని కీర్తన గ్రంథంలో కనపడుతుంది. కీర్తన గ్రంథం 102:27 వచనంలో ఆయన ఏకరీతిగా ఉండువాడు అని కనపడుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఏముంటుందంటే ఆయనలో ఏ చంచలత్వం లేదు, ఆయన స్థిరంగా ఉంటాడు అన్న మాట కనపడుతుంది. ఒకసారి చదువుకుందాం. దయచేసి ఏమనుకోకండి. దేవుడు నాకు ఇచ్చిన తలంత మేరకు ఈ అంశం 10 భాగాలు మాట్లాడాలని అనుకున్నాను, కానీ అయితే దేవుడు అంతవరకు మనకి ఆ సమయము అనుకూలత లేదు కాబట్టి 10 భాగాలు సమ్మరైజ్ చేసి ఒకే భాగంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఒకవేళ కొంచెం టైం ఎక్కువైతే కానీ ఓపిక వినండి. 10 భాగాలు కలిపి ఒకే భాగంగా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. మొదటిగా మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెహోవానైన నేను మార్పు లేనివాడను అని ఉంది. చాలు. యెహోవానైన నేను మార్పు లేనివాడు అని ఉంది. కీర్తన గ్రంథం ఎవరైనా త్వరగా చదవండి. కీర్తన గ్రంథం 102:27 వచనం. మరొకరు యాకోబు పత్రిక తీసి పెట్టుకోండి, స్పీడ్గా చదువుకుందాం. యాకోబు పత్రిక 1:17లో చదువుకుందాం. కీర్తన గ్రంథము 102:27. 102:27. నీవు ఏకరీతిగా ఉండువాడు. రైట్, మళ్ళీ ఒకసారి చదువునా, మళ్ళీ ఒకసారి 102:27. నీవు ఏకరీతిగా ఉండువాడవు అని దేవుని గురించి భక్తుడు చెప్తున్నాడు. నీవు ఏకరీతిగా ఉండువాడు. మలాకి గ్రంథంలో ఏమున్నాడో నీవు మార్పు లేనివాడువు అని చదువుకున్నాం. యాకోబు పత్రిక చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది? చదవండి. శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయను లేదు అని ఉంది. అంటే ఆయనలో ఏ చంచలత్వం లేదు. ఒకసారి అలా ఉంటాడు, ఒకసారి ఇలా ఉంటాడు అన్న మాటలు లేవు. ఆయన స్థిరంగా ఉంటాడు, ఏకరీతిగా ఉంటాడు అన్న మాట కనపడుతుంది. యేసుక్రీస్తు గురించి మనం చదువుకుంటే హెబ్రీ పత్రిక 13:8 అంటే నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు అని మాట ఉంది. అయితే ప్రశ్న, దేవుడు నిజంగా మార్పు లేనివాడా? ఎప్పుడైనా మారినట్టుగా మన గ్రంథంలో ఏమైనా కనపడుతుందా? దేవుడు నిజంగా అంటే మార్పు లేనివాడా? మారినట్టుగా మనకేమన్నా కనపడుతుందా? అంటే మీ అందరికీ ఒక చిన్న తెలిసిన విషయమే చెప్పడానికి ఆశపడుతున్నాను. నెనెవె పట్టణం గురించి మీ అందరికీ తెలుసు కదా. నెనెవె పట్టణం అంటే యోనా గారు తిమ్మింగళ గడుపులో 3 రోజులు ఉన్నప్పుడు మొదటగా ఏం చెప్పాడు? నెనెవె పట్టణానికి దుర్గతి పడుతుందని చెప్పు, దుర్గతి పడుతుందని చెప్పు అని చెప్పాడు. అయితే నెనెవె పట్టణం తిరిగి నాశనమైనట్టు మనకు కనపడట్లేదు. నెనెవె పట్టణం తిరిగి నాశనమైనట్టు కనపడట్లేదు. అంటే ఇక్కడ ఏం కనపడుతుందంటే, మొదటగా దేవుడు చెప్పాడు నాశనం చేస్తాను, దుర్గతి పడుతుందని చెప్పాడు. అయితే ఆ దుర్గతే నెనెవె పట్టణానికి రాలేదు. అంటే ఇక్కడ మారినట్టుగా మనకు దేవుడు కనపడుతున్నాడుగా. అర్థమవుతుందా?
దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అని మనకు గంధం కనపడుతుంది. ఆయన మారనివాడు అని కనపడుతుంది. ఆయన ఏకరీతిగా ఉన్నవాడు అని కనపడుతుంది. ఆయన ఏ చంచలత్వం లేదు అని వాక్యంలో కనపడుతుంది. అయితే నెనివే పట్టణానికి విషయానికి వస్తే అది నేను నెనివే పట్టణానికి దుర్గతి పట్టిస్తానని దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆ దుర్గతే జరిగినట్టు చరిత్రలో మనకు కనపడుతుంది. అంటే దేవుడు ఇక్కడ మారినట్టుగా మనకు కనపడుతుంది. అయితే ఇప్పుడు మనము కలిసి ఆలోచన చేద్దాం. దేవుడు ఒకవేళ మారుతాడా? అయితే మారితే ఏ విషయంలో మారుతాడు? ఆయన ఏ విషయంలో మారుతాడు అంటే కొన్ని పదాలు ఇక్కడ రాసుకున్నాను. ఫస్ట్ నుంచి చదువుకుందాం. ఫస్ట్ ఆయన ఏ విషయంలో అంటే 4 విషయాల్లో ఆయన మారడు, స్థిరంగా ఉంటాడు. ఆ 4 విషయాలు ఏంటంటే ఇంగ్లీష్లో దీన్ని ఎసెన్స్ అంటారు. ఎసెన్స్ అంటే ఆయన ఉనికిలో మారడు. ఆయన ఉనికిలో మారడు. ఆయన ఉనికి అంటే ఆయన ఉండువాడైన దేవుడు. ఆయనలో మొన్న అక్కడ చూశాను, మొన్న ఇక్కడ చూశాను అనడానికి లేదు. ఆయన ఉనికిలో స్థిరంగా ఉంటాడు. యిర్మీయా గ్రంథం 23లో ఏముంటుందంటే 23వ అధ్యాయం 24వ వచనంలో ఏముంటుందంటే ఆకాశం భూమి అందంతటా ఉండువాడు దేవుడు, సర్వవ్యాప్తి ఆయన. ఆకాశము భూమి అందంతటా ఉండువాడైనా ఆయన ఉనికిలో ఆయన మార్పు చెందని వాడుగా మనకి కనబడుతున్నాడు. ఉనికిలో ఆయన మార్పు చెందుడు. రెండవదిగా ఏమిట్లో ఆయన మార్పు చెందని వాడంటే రెండవదిగా పరిపూర్ణత అంటే ఆయన సంపూర్ణమైన పరిశుద్ధుడు దేవుడు. అయితే ఏదైనా పాపం అంటించుకోవడానికి ఆయన ఇష్టపడతాడా? ఒకవేళ పాపం అంటించుకోవడానికి ఏదైనా మార్పు కనపడుతుంది దేవునిలో అంటే ఆయన పాపం ఆ విషయంలో ఎప్పటికీ రాజీ పడివాడు కాడు. అంటే మొదట్లో ఉనికిలో ఆయన మారడు, రెండవదిగా పరిపూర్ణతలో మారడు, మూడవదిగా పర్పసెస్ ఉద్దేశంలో మారడంటే మనకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆయన ఉద్దేశం ఎలా అంటే జగత్తు బునాది వేయబడక మునిపే క్రీస్తు బలియాగము నిర్ణయింపబడింది. అవునా లేదా? జగత్తు బునాది వేయబడక మునిపే క్రీస్తు బలియాగం నిర్ణయింపబడింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవునికి ప్రార్థనిస్తాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని వేదన పడుతూ బాధపడుతూ దేవుని అడుక్కుంటాడు. అప్పుడు ఆయన బాధను చూసి ఆయన తండ్రి అయిన దేవునికి ప్రియకుమారుడు కదా, నా ప్రియకుమారునికి ఇంత కష్టం వచ్చింది, ఇంత బాధ వస్తుంది అని తన మనసుని ఏమైనా మార్చుకున్నాడంటే లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారే మొరపెట్టుకున్నా కూడా ఆయన ఉద్దేశంలో మారడు. క్రీస్తు బలియాగం జరగాల్సిందే. యేసుప్రభు ఎంత రోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేసినా కూడా ఆయన ఆ విషయంలో రాజీ పడడు. మూడవది ఏ విషయంలో అంటే ఉద్దేశంలో కూడా ఆయన మారడు. నాలుగవది ఏ విషయంలో మారడు అంటే ప్రామిసెస్లో మారడు. ఆయన ప్రామిసెస్ అంటే వాగ్దానములు మారడు. వాగ్దానంలో మనకు చిన్న ఉదాహరణ చెప్తా. ఏ వాగ్దానం అంటే అబ్రాహాము గారికి దేవుడు నీకు కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. అవునా లేదు? ఈ ఇరువురు తొందరపడి ఒక దాసిని పెళ్లి చేసుకుని దాసి ద్వారా ఒక కుమారుని కంటారు. అవునా? ఆయన పేరు ఇస్మాయేలుని కనిన తర్వాత అబ్రాహాము గారు తండ్రి దేవునికి మొరపెట్టుకుంటాడు. దేవుడు ప్రత్యక్ష అయ్యి నీకు కుమారుని కంటాడు, సారా వల్ల నీకు కుమారుడు కంటాడంటే అప్పుడు ఏమంటాడంటే నాకు ఇంకా వయసు అయింది, నాకెక్కడ పిల్లలు కంటారు దేవా, ఇస్మాయేల్ ఉన్నాడు కదా ఆయన్ని ఆశీర్వదించు, ఆయన్ని నాకు సొంత కుమారునికి ఎన్నుకో, ఆయన్ని నీవు లెక్కల్లోకి తీసుకుంటే సారీ నేను దాన్ని తీసుకోను, నీకు ఖచ్చితంగా కుమారుడు అనుగ్రహింపబడతాడు, ఆయన పేరు ఇస్సాకు అని పేరు పెట్టు అని అంటాడు. అంటే 4 విషయాల్లో ఆయన మారడు. ఏ విషయంలో అంటే ఉనికిలో మారడు, రెండవదిగా పరిశుద్ధతలోను పర్ఫెక్షన్లో అంటే పరిపూర్ణతలో ఆయన మారడు, మూడవదిగా ఉద్దేశాల్లో మారడు, నాలుగవదిగా వాగ్దానాల్లో మారడు. అయితే ఏ విషయంలో మారుతాడు ఆయన? అయితే ఈ 4 విషయాల్లో మారని ఈ దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు, మార్పు లేని ఆ దేవుడు ఏ విషయంలో మారుతాడు అని అంటే కొన్ని విషయాలు మాత్రమే తన మనసును మార్చుకున్నట్టు మనకు గ్రంథంలో కనపడుతుంది. ఏ విషయాలకు మార్చుకుంటాడంటే మనం చూద్దాం. ఏ విషయాలు మార్చుకుంటాడు? యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రము సంతోష కలుగునా, వారు తమ ప్రవర్తన తిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే యెహోవా వాక్కు అని అంటున్నాడు. ఏ విషయంలో ఆయన మారుతాడంటే దుష్టులు మరణం నొందుట నాకు ఇష్టం లేదు. దుష్టులు ఒకవేళ దుష్టతంతోనే బ్రతికితే వారు నరకానికి పాత్రలు అవుతారు. ఒకవేళ వారు తమ ప్రవర్తన మార్చుకుంటే నేను మార్చుకుంటా,
వాళ్ళు ఆ ప్రవర్తన మార్చుకుంటే నేను క్షమిస్తా. నరకానికి పాత్రులని ఈ మనుషులను, దుష్టులను ఒకవేళ వాళ్ళ ప్రవర్తన తిద్దుకుని మార్చుకుంటే నేను వారి విషయంలో మార్పు చెందుతాను అంటున్నాడు. ఏ విషయంలో మార్పు చెందుతాడంటే, దుష్టులు మరణమునందుట చేత నాకెంత మాత్రము సంతోషం లేదు, అయితే వారు తమ ప్రవర్తన తిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము. అంటే ఏ విషయంలో దేవుడు మారుతాడంటే, ఒక మనిషి పాపైన ఆ మనిషి దేవుని యందు పశ్చాత్తాపపడి, దేవా నా తండ్రి నన్ను తప్పు చేశాను, పాపం చేశాను, నన్ను కరుణించు, నన్ను ఆదరించు అని అంటే, నరకానికి జారిపోతున్న మనలను దేవుడు రక్షించుకోవడానికి, దేవుడు దాన్ని కాపాడుకోవడానికి తన మనసును మార్చుకుంటాడు. శిక్ష విధించాల్సిన ఆ సమయమున దేవుని మనము మొరపెట్టుకుంటే, పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే ఆయన మార్పు చెందుతాడు, ఆయన మార్చుకుంటాడు. 30 వచనం చదువుకుందాం. 30 వచనం. కాబట్టి ఇశ్రాయేలురా, ఎవను ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని మీ అతిక్రమలు మీకు శిక్ష కారణములు కాకుండానట్ల వాటన్నిటిని విడిచిపెట్టి మీరు జరిగించిన ఆ అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకునిడి. ఇశ్రాయేలురా, మీరెందుకు మరణం నొందుదురు, ఇదే యెహోవా ప్రభువు యెహోవా వాక్కు అంటున్నాడు. అంటే ఏ విషయంలో తండ్రి అయిన దేవుడు మారుతున్నాడంటే ఏం కనపడుతుందంటే, మీ అక్రమ విషయంలో మనసును త్రిప్పుకోండి, మీరు పాపం విషయంలో మనసును త్రిప్పుకోండి. జకర్యా గ్రంథం 1:3 ఏమంటుందంటే, మీరు నా తట్టుకు తిరిగిన ఎడల నేను మీ యొద్దకు వచ్చిన, మీరు నా యొద్దకు వచ్చిన ఎడల నేను మీ యొద్దకు వచ్చిన, లేదా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదని అంటున్నాడు. ఒకసారి చదువుకుందాం. జకర్యా గ్రంథం 1:3. జకర్యా గ్రంథము 1:3. కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏ విషయంలో ఆయన మార్పు చెందుతాడంటే, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. మీరు ఎప్పుడైతే పాపములు ఒప్పుకొని విడిచిపెడతారో మిమ్మల్ని రక్షించడానికి నా మనసును మార్చుకుంటాను. ఒకవేళ మీరు మనసు పాప విషయంలో అలాగే బ్రతికితే మిమ్మల్ని శిక్షించడానికి నేను మనసు ఒప్పుకోను, మనసును మాత్రం తిప్పుకోను. మీరు మార్పు చెందితేనే మాత్రము మిమ్మల్ని మీ విషయంలో నేను కూడా మార్పు చెందుతాను అని దేవుడు సెలవిస్తున్నాడు. మార్పు లేని దేవుని ఏ విషయంలో మార్పు చెందుడు అంటే, తన ఉనికిలో మార్పు చెందుడు, ఉద్దేశంలో మార్పు చెందుడు, వాగ్దానంలో మార్పు చెందుడు, పరిపూర్ణతలో మార్పు చెందుడు. ఈ 4 విషయాలు విడిచిపెడితే దేని విషయంలో ఆయన ఎక్కువగా మార్పు చెందడానికి ఇష్టపడతాడంటే, ఒక మనిషి తమ పాపములో తమ అతిక్రమంలో విడిచిపెడితే ఆ విషయంలో వాళ్ళని రక్షించడానికి ఇష్టపడతాడు. అయితే నెనివే పట్టణంలో దుర్గతి పడుతున్న అన్నది ఆ దేవుడు ఎందుకు నెనివే పట్టణం విషయంలో దుర్గతి పట్టలేదు, ఎందుకు తన మనసును త్రిప్పుకున్నాడంటే ఇక్కడ కొంచెం వివరించే అవసరం ఉంది. యోనా గ్రంథము 1:2. ఫస్ట్ 1:2 చదువుకుందాం. నెనివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నెనివే మహాపట్టణకు పోయి వారి దుర్గతి కలుగునని ప్రకటించుము. యోనాకి ఏమంటున్నాడంటే, యోనా గారికి ఏమంటున్నాడు దేవుడు అంటే, నీవు నెనివే పట్టణానికి వెళ్ళు, వారి క్రియలు వారి ద్వేషములు నా దృష్టికి వచ్చాయి, వాళ్ళు చాలా భయంకరంగా బ్రతుకుతున్నారు, వాళ్ళు అతిక్రమం చేసి బ్రతుకుతున్నారు, పాపాలు చేసి బ్రతుకుతున్నారు, వారి ద్వేషం నా దృష్టికి వచ్చింది. ఒకవేళ నీ వెళ్ళి వాళ్ళకి మీ నెనివే పట్టణానికి దుర్గతి పడుతుందని ప్రకటించమని యోనాకు దేవుడు చెప్తే, యోనా గారు వెళ్ళి చెప్పిన తర్వాత ఏమవుతుంది, ఒకవేళ చెప్పిన తర్వాత యోనా గారు ఎప్పుడైతే దుర్గతి వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రవచించిన మాట ఫలం రావాలి, ప్రవచించిన మాట నెరవేరాలి. అయితే నేను ప్రవచించిన మాట ఎప్పుడైతే నెరవేరుతుందేమో అని కాచుకుంటూ కూర్చున్నాడు యోనా గారు. అయితే దేవుడు తన మనసును మార్చుకొని ఏం చేశాడు చూద్దాం. ఇక్కడ 3:5 చదువుకుందాం. 3:5. నెనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమున చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టు కట్టుకుని ఆ సంగతి కట్టుకుని ఆ సంగతి నెనివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనె పట్టు కట్టుకుని బూడిదలో కూర్చుండెను. ఇక్కడ ఏమంటుందంటే,
నెనివే పట్టణానికి యోనా గారు వెళ్ళి ప్రకటించిన తర్వాత మీకు దుర్గతి పడుతుంది, దేవుడు మిమ్మల్ని హింసించాలనుకుంటున్నాడు, దేవుడు మిమ్మల్ని నాశనం చేయాలని అని అనుకుంటున్నప్పుడు ఆ సమాచారం రాజుగారికి వెళ్తే ఆ రాజుగారు కూడా ఏం చేస్తున్నారంటే మనకి దుర్గతి రాకూడదంటే ఏం చేయాలి, దేవుని ఉగ్రత మన మీద రాకూడదంటే ఏం చేయాలంటే దేశమంతటా ఉపవాసం ఉందాం, దేశమంతటా ఉపవాసం ఉండి మన పాపాలు ఒప్పుకొని బూడిద కట్టుకొని ఆయన మొరపెట్టుకుందాం, ఒకవేళ మన మొరను ఆలకిస్తే ఆయన తన మనసును మార్చుకుంటాడేమో అని రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏముంటుంది చూడు, 8వ వచనం. ఒకవేళ దేవుడు తన మనసును త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనలను లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గులను విడిచి తాము చేయి బలత్కారము మానివేయవలనని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలని జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలని అని దూతలు నెనివే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. ఏం చేశారంటే దేవుడు మనలను దుర్గతి పట్టించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మన బలాత్కారం అలా ఉంది, మన పాపంలో అలా ఉంది, ఆయన దృష్టికి మన ద్వేషాలు అలా ఉన్నాయి. దేవుడు నెనివే పట్టణం నాశనం చేయాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన పశ్చాత్తాపడాలంటే పశ్చాత్తాపం అనే పదంకి కొంచెం వివరణ చేయాలి. దేవుడు ఎప్పుడు పశ్చాత్తాపడడు. పశ్చాత్తాపం అంటే ఏంటంటే అయ్యో నన్ను తప్పునే చేశానుగా, నన్ను తప్పు చేశాను కదా నేను అని దేవుడు ఎప్పుడు పశ్చాత్తాపడడు. ఇంగ్లీష్లో ఎక్కడ ఉంది ఏంటంటే 2 మాటలు ఉన్నాయి. ఇంగ్లీష్లో రిపెంట్ అని ఉంది, రిపెంట్ అంటే పశ్చాత్తాపం అని ఉంది. కన్నడ బైబిల్ చూస్తే ఏమంటుంది మన మరుగు అని అంటే మనసుని తిప్పించుకోవడం. మనసు ఒకసారి కన్నడ చదువుతారు ఎవరైనా? కన్నడ బైబిల్ ఎవరైనా చదువుతారా? మన మురిగి అనే ఒక మాట ఉంటుంది, చదువుదాం. అందులో ఏమని ఉంటుందంటే కన్నడ బైబిల్లో మన మురిగి అని ఉంటుంది. ఎవరైనా తీసి చదవండి. దేవుడు ఎప్పుడు పశ్చాత్తాపపడువాడు కాడు, అయితే తన మనసును మార్చుకున్నాడు, తన మనసును తిప్పుకున్నాడు. ఇంగ్లీష్ బైబిల్ ఏమో ఇలా 2 పదాలు కొన్ని వర్షన్లు ఇలా ఉన్నాయి. ఒకటి రిపెంట్ అని ట్రాన్స్లేషన్ చేశారు. రిపెంట్ అంటే పశ్చాత్తాపం అని. ఎక్కువ శాతం ఏం చేశారంటే రిలెంట్ అని ఎక్కువ ట్రాన్స్లేషన్ జరిగింది. రిలెంట్ అంటే జాలి పడ్డాడు అని అర్థం వస్తుంది, లేక సమాధాన పడ్డాడు. కంఫర్ట్ అనే పదం కొన్ని మూల భాషలోకి వెళ్తే నాచ్యం అనే పదం కనపడుతుంది. నాచ్యం అనే పదం చూస్తే దాన్ని కోడ్ చూస్తే ఏమంటే కంఫర్ట్ అనే పదం అంటే సమాధాన పడడానికి ఇష్టపడ్డాడు, లేక ఆ నెనివే పట్టణం మీద జాలి పడడానికి ఇష్టపడ్డాడు తప్ప పశ్చాత్తాప పడినట్టు దేవునికి పశ్చాత్తాప పడువాడు దేవుడు కాడు. చదువుదాం, కన్నడలో ఒకసారి చదువుకుందాం. కన్నడలో చదువుదాం. రెఫరెన్సా యోనా ಗ್ರಂಥವು 3:10 ದೇವರು ನೆನೆವೆರ ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡಿ ಅವರು ತಮ್ಮ ದುರ್ಮಾರ್ಗದಿಂದ ತಿರುಗಿಕೊಂಡರೆಂದು ತಿಳಿದು ತಿರುಗಿಕೊಂಡರೆಂದು ತಿಳಿದು ಮನ ಮುರುಗಿ ತಾನು ಅವರಿಗೆ ಮಾಡುವನೆಂದು ప్రకటిಸಿದ కేడನ್ನು ಮಾಡದೆ బిట్టను ಎಂಬುದಾಗಿ బయలుపడింది. అంటే ఇక్కడ ఏమంటే మనా మురిగిది అంటే అర్థం ఏంటంటే తన మనసును బదిలించుకున్నాడు, తన మనసును మార్చుకున్నాడు, అంతేగాని దేవుడు పశ్చాత్తాపడ్డాడు అన్న అర్థం కాదు. దేవుడు పశ్చాత్తాపడడానికి ఆయన నరుడు కాడు. అయితే పశ్చాత్తాపం అనే ట్రాన్స్లేషన్ జరిగింది. అక్కడ ఏం చేయాలంటే దేవుడు తన మనసుని మార్చుకున్నాడు అన్నట్టుగా మనకి వాక్యం సెలవిస్తుంది. మూల భాషలోకి వెళ్తే సమాధాన పడ్డాడు అనే మాట మనకు కనపడుతుంది. ఇప్పుడే సాయంత్రమే చూసాం మూల భాషలో సమాధానం పడ్డాడు. కంఫర్ట్ అనే పదం ఉంది. నాట్యం అనే పదానికి కంఫర్ట్ అంటే సమాధాన పడ్డాడు. ఆ నెనివే దుర్మార్గాలను విడిచి ఎప్పుడైతే పాపాలను ఒప్పుకుని దేవుని సన్నిధిని విడిచిపెట్టారో అప్పుడు తన మనసును మార్చుకుని పాపులను రక్షించడానికి దేవుడు ఇష్టపడతాడు. దుష్టులు ఆ దుష్టతను బట్టి నాశనం కాకుండా వాళ్ళు మనసును తిప్పుకోవాలన్నదే దేవుని ఆశ, దేవుని సంకల్పము. ఏ విషయంలో దేవుడు మారుతాడంటే మనిషి ప్రవర్తన మార్చుకుంటే దేవుడు తన మాటను మార్చుకుంటాడు. జకర్యా గ్రంథంలో చదువుకున్న మాట ఏమంటే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను అని దేవుడు అంటాడు. ఎప్పుడు దేవుని తట్టు మనం తిరుగుతామంటే మన పాపములు, మన అతిక్రమలు, మన దుష్కారం, బలాత్కారం, అతిక్రమం అన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిధి చేరుకుంటే అప్పుడు దేవుడు మనలో ఉన్న బలాత్కారాన్ని, పాపాలని కడిగి వేసి తూడ్చివేసి మన కొరకు ఆయన నీతిని గణపరుస్తాడు. మనం కూడా తన ఉండే లోకం పరలోకానికి చేర్చడానికి ఇష్టపడతాడు. మళ్ళీ చదువుకుందాం. యోనా గ్రంథము 5:10 మళ్ళీ ఒకసారి చదువుకుందాం.
10 వచనం. యోనా 3:10. ఈ నెనివే వారు తమ చెడు నడతలను మానుకొని వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడే వారికి చేయదననుకున్న తన మాటను ఇచ్చిన కీడును చేయక మానెను. కీడు చేశానన్నాడు, నాశనం చేశానన్నాడు. అయితే దేవుడు తన మాటను మార్చుకున్నట్టుగా మనకి బైబిల్లో కనపడుతుంది. నెక్స్ట్ కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 5 వచనం చదువుకుందాం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరూ ఎడల కృపాతిశయం గల దేవవాడవు అంటున్నాడు. దేవుడు ఎలాంటి వాడంటే మనుషుల పట్ల దయను చూపించేవాడు, దయాళుడు, కరుణ చూపించేవాడు. ఏ విషయంలో ఆయన మనుషుల పట్ల కరుణ చూపిస్తాడంటే మనుషులు అతిక్రమంలో విడిచిపెడితే తను దయాళుడుగా తన గాంభీర్యతను, తన కృపను మనుషుల పట్ల వెదజల్లుతాడు. ఆయన ఏ విషయంలో ఆయన మార్పు చెందుతాడంటే మనిషి మార్పు చెందితేనే తను చెందుకుంటాడు, మార్పు పొందుకుంటాడు, లేక మార్పును సమాధాన్ని కోరుకుంటాడు. ఒకవేళ మనిషే మారకపోతే, తన అతిక్రమలు అలాగే ఉంటే, తన పాపములు అలాగే ఉంటే దేవుడు మనలను నరక శిక్షణలోకి వేయడానికి కూడా దేవుడు తన మాటను వెనుక తీసుకునేవాడు కాడు. ఏ విషయంలో మార్పు చెందుతాడు అంటే, ఏ విషయంలో తను మార్పు చెందుతాడంటే 86:5 వచనంలో, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు. ఏ విషయంలో అంటే క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు, క్షమించడానికి తన మనసును మార్చుకుంటాడు. 103వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. అలాగే 103వ కీర్తన 8వ వచనం. 103వ కీర్తన 8వ వచనం చదవండి ఎవరైనా. యెహోవా దయా దాక్షిణ్య సంపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఏమన్నాడంటే దేవుడు దయా దాక్షిణ్య సంపూర్ణుడైన దేవుడు, దయా దాక్షిణ్య సంపూర్ణుడైన. ఆయన యందు దయ ఉంది, ఆయన యందు కరుణ ఉంది, ఆయన యందు కృప ఉంది. మనిషిని పట్ల దయ కలుగుతాడు, మనిషిని పట్ల కృప చూపిస్తాడు, మనుషులను రక్షించాలనే తపన పడతాడు. మనుషులను రక్షించడానికి దేవుడు కాచుకుని కూర్చున్నాడు. రక్షించడానికి తన చేయిని తాపెట్టుకోలేదంట, కూర్చుకాలేదు. విననేరకయో ఆయన చెవులు మందము కాలేదని యెషయా గ్రంథంలో కనపడుతుంది. ఒక మనిషిని మార్పు చెందుకుంటే దేవుడు తన అంతవరకు నిర్ణయించుకున్న మాటను వెనక్కి తీసుకుంటాడు. మనిషి మార్పు కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనిషి మార్పు కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు దయా దాక్షిణ్య సంపూర్ణుడు. ఎవరిని ఊరికనే దేవుడు శిక్షించడు, ఎవరిని దేవుడు ఊరికనే శిక్షించడు. ఆ మనిషికి తగిన క్రియలను బట్టి వానికి ప్రతిఫలం వస్తుంది. ఆ మనిషికి తగిన ఆ ప్రతిఫలమో లేక పాప ఏచ్చల వల్ల తనకి సంకటమో నష్టమో ఏదైనా హింసలు జరుగుతాయి తప్ప దేవుడు అనవసరంగా మనుషులను ఇబ్బంది పెట్టేవాడు కాడు, అనవసరంగా మనుషులను హింసించేవాడు కాడు. దేవుడు ఆయన దయా దాక్షిణ్య సంపూర్ణుడు. ఆయన కరుణించడానికి కృప చూపించేవాడు. దయాళుడైన, దయా సంపూర్ణుడైన, దయా సంపూర్ణుడు, దయా దాక్షిణ్య పూర్ణుడైన, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడైన. ఆయన కృప చూపించడానికి సమృద్ధిగా ఉన్నది ఆయనలో. ఏ కొదువ లేదు, ఏ మనిషిని మీద ఆయనకి పక్షపాతం లేదు, ఏ మనిషి మీద తారతమ్య భేదం లేదు. ఆయన అందరి పట్ల సమానంగా కృప చూపించేవాడు ఎప్పుడైతే మనిషి మార్పు చెందితే. అయితే తన మార్పు చెందడానికి ఎంతగా మనుషులందరూ మార్పు చెందాలని, మనుషులందరూ పరలోకానికి రావాలని ఎంతగా తను ప్రేమించాడు మనుషులంటే, తన సొంత కుమారుడైన ప్రియకుమారుడైన యేసు ప్రభువును కూడా ఈ లోకానికి పంపించి తన శిలువ మరణం ద్వారా మనుషులందరిని రక్షణ పొందాలంత బలియాగాన్ని కూడా వెనుక తీసుకోలేనంతగా మనుషులను అంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందా ప్రియులారా? దేవుడు మనుషులను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనుషుల మార్పు కొరకు దేవుడు ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే మారడానికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఆ అవకాశాలను మనం నిర్లక్ష్యం చేస్తే, ఆ నిర్లక్ష్యం చేసిన దానిని బట్టి, మన ప్రవర్తన బట్టి మనకి మరింత రెట్టింపు శిక్షకు అర్హులమవుతాం. ఎప్పుడైతే మనము దేవుడిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని మనం మార్పు చెందితే దేవుడు అంతవరకు నిర్ణయించుకున్న మాటలను, అంతవరకు నిర్ణయించుకున్న ప్లానింగ్స్ అన్ని మార్చుకుని తన నుండి లోకమైన పరలోకానికి ఇవ్వడానికి కూడా దేవుడు ఇష్టపడతాడు. నెక్స్ట్ అలాగే యేసు ప్రభు వారి విషయం కూడా వస్తే, దేవుడు తండ్రి అయిన దేవుడు మనిషిని రక్షించడానికి ఆశపడితే, కాపాడడానికి ఆశపడితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఒకానొక టైంలో తండ్రి అయిన దేవునికి కూడా కోపం వస్తే, లేకపోతే ఎంత అవకాశాలు ఇచ్చినా కూడా వీడు మారడు అనే
తండ్రి అయిన దేవుడు నిర్ణయించుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అడ్డుపడతాడు. మనకి తెలిసిన సందర్భం చెట్టు గురించి. భూమిలో సారమంతయు అనుభవిస్తుంది చెట్టు, అయితే ఫలం రావట్లేదు. భూమిలో సారమంతయు అనుభవిస్తుంది, అయితే సారం లేదు, సారం రావట్లేదని యజమానుడు ఏం చేశాడంటే పెరికేసేయి, దీన్ని తీసివేసేయని యజమానుడు ఆజ్ఞిస్తే ఆ తోట మాలిక లేక తోట కాచువాడు ఏమంటున్నాడంటే, ఆ తోట కోచవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, నేను మళ్ళీ దాని చుట్టూను తవ్వుతా, ఎరువు వేస్తా, ఇంకా అనేకమైన అవకాశాలు ఇస్తా, చూద్దాం నెక్స్ట్ మారుతాడేమో అని మన మార్పు కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రాణత్యాగాలను అర్పించి ప్రతి క్షణం మనం మార్పు కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎన్నో అవకాశాలు ఇప్పిస్తున్నాడు తండ్రి అయిన దేవుని చింత. నిజానికి వాస్తవానికి మనం చేస్తున్న అతిక్రమలు బట్టి మనము శిక్షకి పాత్రులము, మనం చేస్తున్న పాపానికి మనము శిక్షణకి పాత్రలము. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కృప మేరకు, ఆయన వేడుకుంటున్న ఆ కృప మేరకు, విజ్ఞాపన మేరకు తండ్రి అయిన దేవుడు మనలో ఇంతవరకు సజీవులుగా ఉంచుచున్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే విజ్ఞాపన యాచనలో మన కొరకు చేస్తున్నాడు. ఇదొక్కసారి అవకాశం ఇవ్వండి, ఇదొక్కసారి మార్పు చెందుకుంటాడు అని దేవునికి యేసు ప్రభు వారు విజ్ఞాపనలు చేస్తున్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్క మనిషికి తమ పాపములు ఒప్పించే అరివును, పాపములు ఒప్పుకోలను ఆయన ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రతి క్షణం ఎవరైనా చూడండి, పాపం చేయడానికి మనలో భయం పుడుతుందా? ఎప్పుడైనా పాపం చేయడానికి మనలో భయం పుడుతుంది, వణుకు పుడుతుంది అంటే పరిశుద్ధాత్మ గద్దింపులు మనలో ఉంది అని అర్థం. పరిశుద్ధాత్మ గద్దింపు వలన మనకు నడుగు పుడుతుంది, పాపం చేయడానికి భయం వేస్తుంది అంటే పరిశుద్ధాత్ముడు నీకు చెప్తున్నాడు, ఇది తప్పు, ఇది మార్చుకో, ఇది వద్దు ప్రవర్తన అని ఆయన హెచ్చరిక కూడా లోబడకుండా మనం తెగించి పాపం చేస్తే అప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మనకి అడ్డురాడు. ప్రభు ఆత్మ, పరిశుద్ధాత్మ కూడా మనకు అడ్డురాడు. మనం ఏ విషయంలో దేవుని కృపను పొందుకుంటామంటే మన ప్రవర్తన, మన తప్పిదములు, మన అతిక్రమలు దాచిపెట్టకుండా ప్రభు చెంత పెట్టి యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మన పాపములు కడుక్కుంటే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుని మనకు నిత్య జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా తట్టు వచ్చిన ఎడల నేను మీ తట్టు వచ్చేదను, మీరు నా తట్టు తిరిగేదల నేను మీ తట్టు తిరిగేదను. ఏ విషయంలో తిరుగుతాడంటే రక్షణ విషయంలో, రక్షించడానికి ఆయన తిరుగుతాడు తప్ప ఆయన నిజానికి ఉనికిలో మారడైనా, పర్పసెస్ ఉద్దేశంలో మారడైనా, పరిశుద్ధతలో మారడైనా, వాగ్దానంలో మారడైనా, ఈ 4 విషయాలు తప్ప మనిషిని మార్పు చెందడానికి మాత్రమే దేవుడు మారుతాడు. మనిషి మార్చడానికి లేక మనిషిని నిత్య జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు మారుతాడు. ఏ విషయంలో మారుతాడంటే దేవుడు మనుషులను మార్చడానికి లేక మనుషులను రక్షించడానికి మార్పు చెందుతాడు. చిరుగు ఒక వాక్యం చదువుకుని ముగించుకుందాం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. ఎవరి దగ్గరికి రావాలంట? మనము దేవుని యొద్దకు రావాలంట. మళ్ళీ చదువుదామన్నా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అక్కడ జకర్యా గ్రంథంలో ఏం చదువుకున్నాం? మీరు నా తట్టు వచ్చిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదని అంటాడు. యాకోబు పత్రికలో ఏమంటున్నాడంటే, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రపరచుకునుడి, మనసుకులారా మీ హృదయం పరిశుద్ధపరచుకునుడి. దేవుని యొద్ద చేరుకోవాలంటే, దేవుని సన్నిధి చేరుకోవాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే, పాపులారా మీ చేతులు శుభ్రపరచుకున్నారంటే మీరు పరిశుద్ధతను పాటించండి, మీ పాపములు ఒప్పుకోండి, పరిశుద్ధతను పొందుకోండి, మీ పాపములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా కడుగుకోండి అని చెప్తున్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకునుడి, ద్విమనసుకులారా మీ హృదయములు పరిశుద్ధపరచుకునుడి. వ్యాకులపడి దుఃఖపడుడి, ఏడ్వుడి, మీ నవ్వు దుఃఖముగాను మీ ఆనందము చింతగాను మార్చుకునుడి. ఏం చేసుకోవాలంటే మన ప్రవర్తన బట్టి మనకి ఏడుపు రావాలి, మనం దుఃఖం కలగాలి. మేము ఎంత భయంకరమైన పాపస్థితిలో ఉన్నా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడై ఉండి కూడా మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపములు క్షమించడానికి ఆయన శిలువ మరణంలో ఎంతగా బాధపడ్డాడు, ఎంతగా హింసపడ్డాడు, ఎంతగా వేదన చెందాడు, ఎంతగా నలుగగొట్టబడ్డాడు, ఎంతగా క్రూర హింసలను కూడా తాళుకున్నాడు. ఆయన పశ్చాత్తాపపడాలి. నా కొరకే కదా యేసు ప్రభు అంతగా శిక్ష పొందుకున్నాడు. నిజానికి వాస్తవానికి ఆ శిక్ష పొందవలసిన వారం నేను కదా అని
పశ్చాత్తాపపడాలి. ఆ పశ్చాత్తాపపడి దేవుని యొద్దకు వస్తే, ఆ పశ్చాత్తాపపడి దేవుని యొద్దకు వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము ప్రతి పాపములను కడిగివేయును అని గ్రంథంలో సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారి రక్తము ప్రతి పాపములు కడిగివేయనని గ్రంథంలో సెలవిస్తుంది. ఆ ప్రతి పాపమును కడుక్కోవాలంటే దేవుని యొద్దకు వచ్చి మన పాపములు అతిక్రమలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏం చేయాలంటే చూడు, ఒకసారి మళ్ళీ చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రపరచుకునుడి, ద్విమనసుకులారా మీ హృదయములు పరిశుద్ధపరచుకునుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడ్వుడి, మీ నవ్వు దుఃఖముకుగాను మీ ఆనందము చింతకుగాను మార్చుకునుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని ప్రభువు సెలవిస్తున్నాడు. పిల్లరా, ఎప్పుడైతే మన పాపములు ఒప్పుకొని దేవుని సన్నిధిలో తగ్గించుకుంటామో మనం ఎప్పుడు హెచ్చింపబడతామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు మనము ఎత్తుబడ గుంపులో ఉంచితే మనల్ని హెచ్చించినట్టు, ఆయన ఉండే లోకమైన నిత్యత్వంలో మనం స్వతంత్రించుకుంటే మనం హెచ్చింపబడిన వారం అవుతాం. లేకపోతే విడిచిపెట్టే గుంపులో మనం ఉంటే మనకి ఎంత భయంకరమైన శిక్ష అది ఊహించలేము. ఆ ఎంత భయంకరమైన శిక్ష ఊహించలేము, ఆ బాధను తట్టుకోలేము అని అంటే మనము ఆ బాధను ఊహించడానికి కూడా వర్ణించడానికి కూడా మనలో తలంతు లేదు, మనలో జ్ఞానం లేదు. అంత భయంకరంగా అక్కడ హింసలు ఉంటాయి నరకంలో. అయితే ఆ నరకాన్ని తప్పించుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకంటే మార్పు లేని ఆ దేవుడు మన విషయంలో, మన పాపం విషయంలో ఆయన మార్పు చెందుతాడు. మార్పు లేని ఆ దేవుడు మన పాపం విషయంలో మార్పు చెందుతాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఎదురు చూస్తూ తన చేతిని చాచుకుని కూర్చున్నాడు. ఆ చేతికి మనల్ని మనం అప్పగించుకొని మనలో ఉన్న అతిక్రమలను, మనలో ఉన్న అపరిశుద్ధతను, మనలో ఉన్న అశుద్ధతతో, మనలో ఉన్న దుష్టత్వము, అతిక్రమం అంతా కూడా విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే, ప్రభు రక్తం ద్వారా మనల్ని నూతనపరిస్తే, ఆ నూతనపరిచిన ఆ మనసును దేవుడు అంగీకరిస్తే ఆయన నుండి లోకమైన పరలోకానికి మనలను తీసుకెళ్ళడానికి దేవుడు తన మనసును మార్చుకుంటాడు. ఆ మనసును మార్చుకున్న ఆ దేవునికి మనం ఎప్పుడు కూడా మరి పాపం చేయకుండా బ్రతకాలంటే పరిశుద్ధాత్మను మనకు తోడుగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం ఎల్లకాలంలో ఉంచుకుంటూ దేవుడిచ్చే ఆ ఉన్నతమైన ఆ స్వతంత్రాన్ని, ఆ బునాది కలిగిన పట్టణానికి మనం వెళ్ళాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుతూ నన్ను నేను కూడా హెచ్చరించుకుంటూ, దేవుడు మార్పు లేని ఆ దేవుడిని మన కొరకు మార్పు చెందుతున్నాడో, ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకుని ఆయన కొరకు బ్రతకడానికి ప్రయాసపడదాం అని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను కూడా హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు ఓపిక విన్న మీకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. దేవుడు ఈ వాక్యాన్ని ఆశ్రయించి దీవించి కాపాడును గాక.